temple of thy spirit. Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit is pleased to dwell. Oh Lord, I long to know your glory. Last week we had started a very important topic called freedom from addictions. గత వారము ఒక ప్రాముఖ్యమైన విషయము దాసత్వం నుంచి స్వతంత్రులుగా ఏ విధంగా అవ్వాలి అన్న విషయం గురించి మనం చూసాం. Many people's lives are being destroyed because they are addicted to evil habits. చాలా మంది జీవితాలు వారి దురలవాట్లు దాసత్వం కారణంగా నాశనమైపోతున్నవి. And Satan is destroying people's lives, drawing them towards hell. శైతానుడు మనుషుల యొక్క జీవితాన్ని నాశనం చేసి వారిని నరకాల వైపు లాగుతున్నారు. And that addiction is not only creating hell while they're alive on this earth, in their families, in their own lives, but at the end of the life also you end up in hell. నరక యాతనం అన్నది వారి ఈ భూమి మీద ఉన్న జీవితంలో మాత్రమే కాకుండా అనంతకాలమైన నరకంలోనికి వారిని లాగుతున్నట్టుగా ఉన్నది. So many families are destroyed because somebody is addicted to something. ఏ ఒక్కరో దాసత్వానికి బానిసలైన కారణంగా అనేక కుటుంబాలు నాశనం అయిపోతున్నవి. Many people are addicted to alcohol and their families are in horrible condition. మరి చాలా మంది మరి మద్యానికి దాసత్వంలో ఉంటున్న కారణంగా వారి కుటుంబాలు నాశనం అయిపోతున్నవి. We said last week that there is one solution, only one person can set you free. గత వారం మనం చర్చించుకున్న ఈ దాసత్వం నుంచి స్వతంత్రించడానికి ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. Human beings cannot set you free. ఏ ఒక్క మనుషుడు కూడా మనకి సహాయం చేసి మనని బయటికి తీసుకురాలేడు. Even doctors cannot set you free. ఒక డాక్టర్ కూడా మనిషిని బయటికి తీసుకురాలేడు. For some time you may stop your addiction, but when the trouble comes you'll again get back into addiction. కొద్ది సమయం వరకు నీకు మరి కొంచెం రిలీఫ్ కనిపించవచ్చేమో కానీ సమస్య వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి అదే దాసత్వంలోకి వెళ్ళిపోతావు. The only one who can give you a permanent solution, permanent deliverance is Jesus Christ. ఒకే ఒక వ్యక్తి నీకు నిరంతరమైన స్వతంత్రం కలిగించగలిగిన వ్యక్తి ఆ వ్యక్తి యేసు ప్రభువు అంటున్నారు. And we also said that the reason why people don't want to be delivered is because they love the weak evil habit so much they don't want to leave it. మనం ఈ విషయం కూడా మనం చూసాము. మనుషులు మరి బయటికి పడడానికి కారణం ఏంటంటే వారు ఆ దాసత్వమును ప్రేమిస్తున్న కారణంగా వారు అందులో ఉండిపోతుంటారు. But if a person wants to be free sincerely, truthfully, and wants to leave that habit, he can do it. అయితే ఏ వ్యక్తి అయినా కానీ నిజంగా మరి పూర్ణ హృదయంతో నిజంగా బయటపడాలని ఆశ కలిగినట్లయితే అతడు స్వతంత్రంగా చేయబడగలడు. Because he has to come to the light. The light is Jesus Christ. అతను వెలుగు యొద్దకు రావాలి. ఆ వెలుగు యేసు ప్రభువు అంటున్నారు. Today we are going to discuss on how to be set free from addictions. ఈ దినాన మనం ఏ విధంగా దాసత్వం నుంచి బయటికి రాగలము అన్న విషయాన్ని చూద్దాం. The first step that you must do in addiction to come out of it is stop making excuses for your addiction. మొట్టమొదటి అడుగు మెట్టు మనం తీసుకోవాల్సింది ఏంటంటే మనం దేనికైతే దాసత్వంలో చేరామో దాని గురించి సాకులు చెప్పటం అన్నది మానేయాలి. Don't say, oh, it's only for me, it doesn't affect anybody else. Don't say that. ఎప్పుడు కూడా ఈ విధంగా అనదు. అది నన్నే ప్రభావం చేస్తుంది, ఇతరులను ప్రభావం చేయదు అని అనుకోవద్దు. It's my secret habit, it doesn't affect anybody. ఇది నా రహస్య ఒక అలవాటు, ఇది ఎవరికి బయట వాళ్ళకి దీనికి సంబంధం లేదు అనుకోవద్దు. Or those who are openly addicted, oh, I can't, this is my habit, I can't leave it. Don't make excuses. మరి ఇంకొక సాకులు చెప్పద్దు. నేను ఇది నా అలవాటు పడిపోయాను, నేను దాసుడిని అయిపోయాను, నేను దీని నుంచి బయటపడలేను అన్న సాకు చెప్పద్దు. Don't say, oh, I can leave it whenever I want, it doesn't hold me, whenever I want I can stop. Don't say that. ఇంకొక సాకు ఏంటంటే నన్ను ఇది దాసత్వంలో ఉంచలేదు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటపడగలను, నాకు ధైర్యం ఉన్నది అన్నటువంటి సాకు ఎప్పుడు కూడా చెప్పద్దు. You're only deceiving yourself. కేవలం నిన్ను నువ్వే మోసపరుచుకుంటున్నావు. See, it's like a net around you. అది నీ నలువైపులా ఒక వలలాగా జాలిలాగా వేయబడినది. You're like a fish caught in the net of a fisherman. నువ్వు చేప ఏ విధంగా అయితే వలలో చిక్కుంటుందో ఆ విధంగా చేపలు పట్టేవాడు వలలో చిక్కున్నట్టు చిక్కుపోతావు. The fish thinks, oh, I can still swim in the water, I can escape. When the net is pulled up, he is caught. మరి ఆ వలలో పడిన చేప నీళ్ళలో అనుకుంటుంది నేను తప్పించుకోగలను, నేను ఈదగలను అని అనుకుంటుంది. కానీ ఎప్పుడైతే వలను బయట లాగుతావో అది చిక్కుపోతుంది. Satan is slowly pulling you out. ఇదే విధంగా శైతానుడు నెమ్మదిగా బయటికి లాగుతున్నాడు. He is drawing you towards the destruction. వాడు నిన్ను నరకానికి తీసుకువెళ్ళడానికి వాడు బయటికి లాగుతున్నాడు. So don't give excuses. అందుకనే నువ్వు సాకులు చెప్పవద్దు. You have to admit, okay, I am addicted.
నువ్వు అంగీకరించాలి. నేను దాసుడను, ఈ దురలవాటికి దాసుడను. I have a problem in this area. ఈ యొక్క విషయంలో నాకు ఒక సమస్య ఉంటున్నది. I cannot control this habit. నేను ఈ యొక్క దురలవాటిని మానలేను. I need to be delivered. You must acknowledge that. నేను దీని నుంచి స్వతంత్రుడను అవ్వాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి, అంగీకరించాలి. Once you acknowledge your problem, you have made a big step towards deliverance. ఎప్పుడైతే నీ సమస్యను అంగీకరిస్తావో అప్పుడు నువ్వు ఒక పెద్ద అడుగు స్వతంత్రుడు అవటానికి వేశావు. The second very important thing, రెండో ప్రాముఖ్యమైన విషయం, you must come to the light. నువ్వు వెలుగు యొద్దకు రావాలి. If you don't come to the light, the darkness that is in you will never go. నువ్వు వెలుగు యొద్దకు రానట్లయితే మరి నీలో ఉన్నటువంటి అంధకారము బయటకు వెళ్ళదు. When the light is off in the room and the room is closed, everything is dark inside. గదిలో లైట్ మూసివేసి తలుపులు వేసినట్లయితే ఆ రూమ్ అంతటి కూడా చీకటిమయమై ఉంటుంది. That darkness will only disappear when you switch on the light. ఆ చీకటి ఎప్పుడు మాయమవుతుందంటే ఎప్పుడైతే మనం వెలుగుకి లైట్ స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడే అంధకారం దూరం అవుతున్నది. Jesus is called the light of the world. యేసు ప్రభువారు ఈ లోకానికి వెలుగై ఉంటున్నారు. He came to this world to bring light. ఆయన ఈ లోకానికి వెలుగు ఇవ్వడానికి వచ్చారు. He came to bring freedom from addictions. ఆయన మరి దాసత్వం నుంచి స్వతంత్రం చేయడానికి వచ్చారు. He came to give life. ఆయన ఈ లోకంలో వెలుగు ఇవ్వడానికి వచ్చారు. So the only way you can come to be free of that dark addiction is come to the light, that is Jesus Christ. మరి మనం ఈ దాసత్వం నుంచి స్వతంత్రం అవడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే ఆ వెలుగు యొద్దకు రావాలి. ఆ వెలుగు యేసుక్రీస్తు అంటున్నారు. The Bible says in John chapter 8 from 34 to 36. మరి బైబిల్లో యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 34 నుంచి 36 వచనాలు మనం చూసినట్లయితే, Jesus said, "Truly, truly I say unto you, whoever commits sin is the servant of sin." అందుకు యేసు పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. And verse 35 says, "And the servant does not abide in the house forever, but the son abides forever." దాసుడు ఎల్లప్పుడు ఇంట్లో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడు నివాసము చేయను. In other words, if you are a servant of sin, you are not going to abide in the house of God. నువ్వు ఒకవేళ పాపానికి దాసుడు అయితే నువ్వు ఎల్లప్పుడు కూడా మరి గృహంలో ఉండలేవు. If you have an addiction in your life and you are a slave to that evil habit, you are not going to live in the house of God. నువ్వు ఏదైనా దుర్వాటకు దాసుడువై నువ్వు దాసత్వంలో ఉన్నట్లయితే నువ్వు ఆ గృహంలో ఎల్లప్పుడు కూడా నివసింపలేవు. But verse 36 says, అయితే 36వ వచనం అంటుంది, "If the Son, that is Jesus Christ, if he sets you free, you shall be free indeed." కుమారుడు నిన్ను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. You know, Jesus is the one who can set you free. కేవలం యేసు ప్రభువారు మాత్రమే మిమ్మల్ని స్వతంత్రులుగా So చేయగలరు. you must commit your life to him. అందుకనే మీ జీవితాన్ని ఆయనకు సమర్పించాలి. You must come to the light. మీరు వెలుగు యొద్దకు రావాలి. Then the darkness in your life will go away. అప్పుడే అంధకారం మీ జీవితం నుంచి దూరం వెళ్ళిపోతున్నది. How do you come to the light? ఏ విధంగా మనం వెలుగు యొద్దకు రాగలము? Confess your sins to him. మన పాపాలు మనం ఆయన ఎదుట ఒప్పుకోవాలి. Acknowledge that he is the Son of God. ఆయన దేవుని కుమారుడని అంగీకరించాలి. Acknowledge that he came to this world to die on the cross for you and for me. ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి మన పాపాల కొరకే మరణించారని అంగీకరించాలి. And acknowledge that our punishment has already been taken by him. మన మీద వచ్చిన ఆ శ్రమలు దుఃఖం కష్టములన్నీ కూడా ఆయన తన విధి వేసుకున్నాడని మనం అంగీకరించాలి. Then confess your sins to him. మన పాపములు ఆయన ఎదుట ఒప్పుకోవాలి. Confess all your weaknesses to him. మన బలహీనతలన్నీ ఆయన ఎదుట ఒప్పుకోవాలి. And ask him to forgive you. ఆయన్ని ప్రభువా నన్ను క్షమించని అడగాలి. If you sincerely come to him and ask him to forgive, immediately he will forgive you. మనం మనస్ఫూర్తిగా ఆయన ఎదుట ప్రభువా నన్ను క్షమించండి అని అడిగినట్లయితే ఆయన తప్పకుండా మనకి క్షమిస్తారు. Then invite him to come into your life. ఆయన మన హృదయంలోకి ఆహ్వానించాలి. In other words, you are inviting the light to come into your life. ఇంకో మాటలో చెప్పాలంటే మనం వెలుగుని మన హృదయంలోకి రావమని ఆహ్వానిస్తున్నాం. And when that light comes into your life, Jesus, he will drive out the darkness. ఎప్పుడైతే ఆ వెలుగు యేసు మన హృదయంలోనికి వస్తారో అంధకారం మొత్తం మన హృదయం నుంచి వెళ్ళిపోతుంది. That's why it says, "If the Son of God shall set you free, you shall be free indeed." అందుకనే దేవుని వాక్యంలో అంటున్నది, కుమారుడు ఎవరినైతే స్వతంత్రులుగా చేస్తారో వారు నిశ్చయంగా స్వతంత్రులే. Jesus destroyed the works of darkness on the cross. యేసు శైతాను యొక్క క్రియలను శిలువ మీద ఆయన నాశనము చేశారు. You know, before the Lord Jesus Christ paid the price on the cross, యేసు ప్రభువారు శిలువ మీద మరి పాప ప్రాయశ్చిత్తం చేయనప్పుడు people were in bondage to darkness and evil spirits. They didn't know what to do. మనుషులు పాపానికి దురలవాట్లకి దాసత్వంలో ఉండి వారు ఏం చేయాలో వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉంటున్నారు. Satan was like a god of this world, the king of this world. శైతానుడు ఈ లోకమునికి అధికారిగా వారి మీద రాజ్యం చేస్తున్నాడు. And he had the power to put people in bondages. మనుషులని దాసత్వంలో బంధించడానికి వాడికి అధికారం ఉన్నది. Jesus came to break that power. యేసు ప్రభువారు ఆ అధికారాన్ని త్రుంచివేయడానికి వచ్చారు. He came to destroy the works of darkness. ఆయన శైతాను యొక్క క్రియలన్నింటినీ నాశనం చేయడానికి వచ్చారు. Because people
could not come out of darkness, they had no way of deliverance. మనుషులు అంధకారం నుంచి బయటికి రావడానికి వారికి రాలేకపోతున్నారు, వారికి మార్గం లేదు. That's why he came to break that power so he can give us a way to escape. అందుకని యేసుప్రభు వారు వచ్చి ఆ శక్తులను నాశనం చేసి మనకి ఆ సామర్థ్యాన్ని ఇచ్చారు. In the book of Colossians chapter 3, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము it says Jesus made an open show of the devil. The cross broke the powers of darkness. మరి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, యేసుప్రభు వారు మరి అందరి దృశ్యముగా మరి శైతాన్ అంధకార శక్తులన్నిటిని సిలువ మీద నాశనం చేసినగా రాయబడి ఉన్నది. So now Satan is not a king of this world, he is a defeated foe. శైతానుడు ఈ లోకమునికి అధిపతి కాదు, వాడు ఓడిపోయిన ఒక శత్రువు. But he can only trap you and keep you in bondage through deception and lies. వాడు కేవలము అబద్ధముల ద్వారా మోసముల ద్వారా వాడు నిన్ను మరి మోసపరచగలడు. The truth has come. Jesus the light, he is the truth, he has come. యేసు సత్యమంటున్నాడు, ఆ సత్యము లోకములకు వచ్చెను. And whoever comes to him will be set free from this darkness. ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో వారు స్వతంత్రులుగా ఉంటారు. You will be free from the dominion of Satan. నువ్వు శైతాను యొక్క అంధకార సామర్థ్యంలో నుంచి నువ్వు బయటగా ఉంటావు. That's the second most first thing was you must acknowledge that you have an addiction. మొట్టమొదటిగా నేను పాప దాసత్వములకు దురలవాటుకు బానిసను అంగీకరించాలి. Second thing is you have to commit your life to Jesus and accept him into your life. రెండోది నీ జీవితాన్ని ఆయనకు సమర్పించి ఆయన నీ రక్షకుడిగా అంగీకరించాలి. The third thing you have to do, మూడో విషయం నువ్వు చేయాల్సింది ఏంటంటే take baptism, the water. After coming to know Jesus Christ, you have to be baptized in water and bury that old man. నువ్వు ఎప్పుడైతే యేసుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆ పాత మనుషుడిని పాతి పెట్టాలి. See, there is something called an old man. ఒక పాత మనిషి అన్నది ఉంటుంది. The nature that we are born with, right from the time of birth, we are born with an old nature. మనం ఈ లోకంలో జన్మించినప్పుడు మనం పాత స్వభావంతో జన్మించాము. It's the nature of sin. అది పాప స్వభావం అయినది. And that is the old man that has been addicted to sins and evil habits. ఆ పాత మనుషుడికి మరి దాసత్వంలో మరి పాత అలవాట్లతో అతడు బంధింపబడి ఉన్నాడు. This is the nature we inherit right from Adam. అది ఆదాము నుంచి మన జీవితంలోకి వస్తున్న ఆ స్వభావం అయినది. And all of us are born into in the same with the same nature. మనం అందరం కూడా ఇదే స్వభావంతో ఈ లోకంలో జన్మించాము. But when a person comes to know Jesus, అయితే ఏ మనిషి అయితే యేసును తెలుసుకునే యేసు యొద్దకు వస్తాడో he becomes a totally new creature. అతడు ఒక నూతనమైన సృష్టిగా ఉంటున్నాడు. In 2 Corinthians 5:17 it says, 2 కొరింథీయులు 5 రాసిన if any man be in Christ, ఏ మనిషి అయితే క్రీస్తులో ఉంటున్నారో he is a new creature. అతడు ఒక నూతన సృష్టి. All things are passed away. పాత స్వభావములన్నీ గతించిపోయాను. All things have become ఇదిగో new. సమస్తము నూతనమాయెను. This is what happens when you come to know Jesus Christ. You have become a new person. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని తెలుసుకుంటావో నువ్వు ఒక నూతన వ్యక్తిగా ఉంటున్నావు. Now that old man that you are having, ఆ పాత మనుషుడు నీ స్వభావం నీలో ఉంటున్నది. if you want to be free from that addiction, ఆ పాత స్వభావం నుంచి నువ్వు బయటపడదలుచుకున్నావు bury that old man. ఆ పాత మనుషుడిని నువ్వు పాతి పెట్టాలి. Because he is dead now. ఎందుకంటే వాడు చనిపోయాడు. When you accept Jesus Christ, the old man dies. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించావో ఆ పాత మనుషుడు చనిపోయాడు. So no point in carrying a dead body on your back. ఆ చనిపోయిన వ్యక్తిని నువ్వు నీ వీపున పెట్టుకొని వెళ్ళటంలో ఏ అర్థము లేదు. Bury it. ఆ పాత మనుషుడిని పాతి పెట్టాలి. And that is the reason why we take water baptism, because the baptism is a burial for the old man. అందు నిమిత్తమే మనం బాప్తిసం తీసుకుంటాము. ఆ బాప్తిసం ఏంటంటే పాత మనుషుడిని పాత పెట్టటము. That's why in the 6th chapter of Romans, అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో we are baptized into his death. ఆయన మృత్యులో మనము బాప్తిసం పొందితిమి. And just as Jesus rose from the dead, ఏ విధంగా అయితే యేసు ప్రభువు మృతుల్లో నుంచి తిరిగి లేచారో, when we come out of baptism, we also come as a new person. మనం కూడా ఆ బాప్తిసం తీసుకొని లేచినప్పుడు నూతనమైన వ్యక్తిగా మనం ఉంటున్నాం. All that old habits and desires are buried with the old man. మన పాత అలవాట్లు పాత స్వభావం అంతా కూడా ఆ నీటిలో మరి పాత మనుషులతో పాతి పెట్టబడుతున్నవి. That's the third thing. After accepting Jesus, take water baptism and bury that old man. మనం దేవుణ్ణి యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆ పాత మనుషుడిని పాతి పెట్టాలి. Fourth thing that you must do. నాలుగోది మనం చేయాల్సింది ఏంటంటే once you have come to know Jesus Christ and buried that old man, now you take authority in your own life. ఎప్పుడైతే ఆ పాత మనుషుడిని మనం పాతి పెట్టామో మనము అధికారం తీసుకొని ఆ పాత మనుషుడిని మనము అధికారంతో వాడిని గెంటివేయాలి. In the book of Romans chapter 6, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో it goes on to say, sin shall no longer have dominion over you. ఆ పాపమునకు నీ జీవితం మీద ఇక మీద అధికారము లేదు. Because your old man is buried. ఎందుకంటే ఆ పాత మనుషుడు పాతి పెట్టబడ్డాడు. You can now take authority. నువ్వు ఇప్పుడు అధికారం తీసుకోవచ్చు. And you must now
command that evil spirit that has been troubling you, get out of my life and don't come back into my life ఆ again. దుష్టాత్మను, ఏ దుష్టాత్మ అయితే నిన్ను కలవర పెడుతున్నాడో ఆ దుష్టాత్మను గద్దించి యేసు నామములో వాడిని గెంటివేసే అధికారం నీకున్నది. You must tell him, I don't belong to you anymore. నువ్వు ఆ దుష్టాత్మతో చెప్పాలి, నేను నీకు చెందిన వాడిని కాను, I am not in your kingdom. నేను నీ రాజ్యంలో లేను, I have come to the kingdom of light. నేను వెలుగు రాజ్యంలోనికి వచ్చాను, I am a child of the Almighty God. నేను సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడను. I don't want you in my life. నువ్వు నా జీవితంలో నీకు స్థానం లేదు. You know, you must take authority. నువ్వు అధికారం నీ చేతిలో Don't తీసుకోవాలి. be defeated and beaten by Satan every time. నువ్వు ఓడిపోయిన వాళ్ళలాగా, ఎప్పుడు దెబ్బలు తినే వాళ్ళలాగా ఉండకూడదు. The Bible says, బైబిల్లో రాయబడి ఉన్నది, submit to God and resist the devil, he will flee from you. దేవునికి నిన్ను సమర్పించుకొని శైతాన్ని ఎదుర్కో, వాడు పారిపోతాడని రాయబడి And ఉన్నది. this is true. అది The నిజమైంటున్నది. minute you start taking a stand against the devil, he will flee because he's already been defeated. ఎప్పుడైతే నువ్వు మరి ఒక అడుగు వేసుకొని స్థిరంగా నిలబడతావో వాడు నీ సన్నిధి నుంచి పారిపోతాడు. And as far as possible, find a senior believer who can pray over you. మరి వీలైనంత వరకు నీకంటే ఒక సీనియర్ బిలీవర్ విశ్వాసాన్ని కనుగొని అతనితో ప్రార్థనా సహవాసంలో ఉండు. Go to the pastor of a good Bible teaching church మరి మంచి బైబిల్ తరబిది ఇచ్చే పాస్టర్ యొద్దకు వెళ్ళు, and get prayed over by him. ఆయన ద్వారా ప్రార్థన సహాయం తీసుకో. And both of you agree together and drive that devil out of your life. ఇద్దరు కలిసి ఏక మనసుతో ఆ శైతానుడిని నీ జీవితం నుంచి వెళ్ళగొట్టడానికి సహాయం చేయి. The Bible says one can drive 1,000 but two can drive 10,000. బైబిల్లో రాయబడి ఉన్నది, ఒకడు 1000 మందిని పారదోలగా ఇద్దరు 10,000 మందిని పారదోలగలరు. When you have someone praying with you and supporting you, it's a very powerful thing. ఎవరైనా నీతో కలిసి సహవాసంలో కలిసి నీతో కూడా ప్రార్థన చేయగలిగితే అది ఎంతో గొప్పదై ఉంటున్నది. And a spirit-filled believer who is walking in the power of the Holy Spirit can pray over you and set you free. ఒక ఆత్మపూర్ణమైన విశ్వాసి అయిన సహోదరుడు నీతోటి కలిసి ప్రార్థన చేసి నీలో ఉన్న ఆ దుష్టాత్మను బయటకు వెళ్ళగొట్టగలడు. The fifth thing that you need to do, ఐదో విషయం నువ్వు చేయవలసింది ఏంటంటే, throw out everything that was associated with your bad habit. నీ దురలవాట్లతో సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని, వస్తువుని, వాటిని బయట పడాయి. If it was pornography, ఒకవేళ అది అశ్లీలమైనదైతే, burn all the CDs and DVDs and the dirty magazines that were in the house. Burn it. ఆ అశ్లీలమైన మరి మ్యాగజైన్లు కానీ, సీడీలు కానీ, డివిడీలు కానీ ఏయని ఉంటే వాటిలన్నిటినీ కాల్చివేసాయి. Don't think, oh, it's so expensive, how can I burn it, I'll lose so much money. ఇది ఎంతో ఖరీదైనది, విలువైనది, నేను దీన్ని కాల్చివేసి ఎంతో డబ్బు నష్టపోతాను అనుకోవద్దు. Throw that thing out. దాన్ని బయట పాడవేయి. In Acts chapter 19, అపోస్తులు రాసిన కార్యాలయము 19వ అధ్యాయంలో చూసినట్లయితే, verse 18 to 19, అక్కడ 18, 19 వచనాల్లో చూసినట్లయితే, Paul had gone to preach in a city. మరి భక్తుడైన పౌలు ఒక నగరంలో ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు, And those people who are under the bondage of witchcraft, ఆ నగరంలో చాలా మంది మరి చేతబడి అన్నటువంటి దానికి దాసత్వంలో ఉన్నారు. and they had many expensive books and articles of witchcraft. మరి చేతబడి ఏ విధంగా చేస్తారు అన్న దాని గురించి మరి ఎంతో ఖరీదైన మరి పుస్తకాలు, మరి గ్రంథాలు వాళ్ళ దగ్గర ఉంటున్నవి. And when they believed the word of Paul, what Paul was preaching, ఆ మనుషులు ఎప్పుడైతే మరి భక్తుడైన పౌలు చెప్పిన మాటలను స్వీకరించి అంగీకరించారో, they took all those expensive things and burned them. వారు ఆ విలువైన గ్రంథములన్నిటినీ, పుస్తకములన్నిటినీ తీసుకుని వచ్చి కాల్చివేశారు. We'll just read that 2 verses. ఆ 2 వచనాలు మనం చదువుదాం. And chapter 19 verse 18 of the book of Acts, it says, verse 18, many that believed came and confessed and showed their deeds. అపోస్తుల కార్యాలయములు 19వ అధ్యాయం 18, 19 వచనాల్లో చూసినట్లయితే, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. And verse 19 says, many of them also which used curious arts, or that means witchcraft, they brought their books together and burned them before all the men, and they counted the price of them. It was 50,000 pieces of silver. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. See, they didn't bother about the cost of those things. వాళ్ళు అది ఎంత విలువైనది అన్న దాని గురించి They పట్టించుకోలేదు. were sincere in their repentance. వారు మనస్ఫూర్తిగా వారు పశ్చాత్తాపం చెందారు. And they threw out all the articles which were associated with their wickedness. మరి ఆ చేతబడికి సంబంధించిన, మాంత్రిక విద్యకు సంబంధించిన పుస్తకములన్నిటిని కూడా వారు తీసుకుని వచ్చి వాటిని కాల్చివేశారు. If you are serious with your deliverance, ఒకవేళ మీరు మీ యొక్క విడుదల గురించి మరి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నట్లయితే, don't go and keep all those CDs and books under the bed.
ఆ CDs ని పుస్తకాలని ఆ బెడ్ కింద ఎక్కడో దాచిపెట్టవద్దు. Don't go and give it to a friend. అవి తీసుకెళ్లి వేరొక స్నేహితునికి ఇవ్వద్దు. You will put him also into bondage. ఆ స్నేహితుని కూడా ఆ దాసత్వంలోకి మీరు నడిపిస్తున్నారు. Burn it. వాటిని కాల్చివేయండి. When you burn these things, you show your sincerity. మీరు ఎప్పుడైతే వీటిని కాల్చివేస్తారో మీ యొక్క మనస్ఫూర్తిగా మీ నిర్ణయాన్ని మీరు ప్రకటిస్తున్నారు. You know, God sees all your actions. దేవుడు మీ యొక్క ప్రతి కార్యాన్ని ఆయన చూస్తున్నారు. And he sees your sincerity. ఆయన నీ యొక్క మనస్ఫూర్తిగా నువ్వు చేస్తున్నావు లేదన్నది చూస్తున్నారు. When you take action and cast out and burn these things, God sees your sincerity. మీరు ఎప్పుడైతే మరి కార్యరూపంగా మీరు అటువంటి వాటిని తీసుకొని కాల్చివేసి పడివేస్తున్నారో దేవుడు మీ కార్యాన్ని మీ యొక్క మనస్ఫూర్తిగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని గమనిస్తున్నారు. And you will obtain favor from God. అప్పుడు మీరు దేవుని యొక్క కృప మీరు అనుగ్రహం మీరు చూస్తారు. If it has been alcohol, throw the bottles out of your house. Break them, smash them. ఒకవేళ అది మద్యమైతే ఆ బాటిల్ని బయట పడవేయటం కాదు కానీ వాటిని ముక్కలు ముక్కలుగా నాశనం చేసేయండి. Throw out your drugs and burn everything. నీ దగ్గర ఉంటున్న ఆ డ్రగ్స్ ని కానీ అటువంటి మద్య పదార్థాలు ఏదైనప్పటికంటే వాటిని తీసి బయట పడవేయండి. If you are addicted to pornography on the internet, cut off the internet connection. ఒకవేళ మీరు ఆ శీల దృశ్యంలో చూడటానికి ఇంటర్నెట్ లో మరి మీరు అలవాటు పడినట్లయితే ఆ ఇంటర్నెట్ కనెక్షన్ కట్టివేసేయండి. See, it's very important that you deal with these things very strictly and don't allow it to remain in your house. ఇది ఎంతో ప్రాముఖ్యము. మీరు ఎప్పుడైతే మరి స్వతంత్రంగా ఉండాలంటే వీటిలన్నిటి నుంచి దూరపడి స్వతంత్ర పడటం ఎంతో అవసరము. Jesus said very clearly. యేసు ప్రభువు స్పష్టంగా చెప్పారు. If your hand causes you to sin, cut off your hand. It's better to enter heaven with one hand than having two hands and going to hell. యేసు ప్రభువు స్పష్టంగా చెప్పారు. ఒకవేళ నీ చేతిని నేను అభ్యంతరపరిచినట్లయితే ఆ చేతిని తెగవేసేయ్. ఎందుకంటే రెండు చేతులతో ఉండి నరకానికి వెళ్ళటం కంటే ఒక చేతితో ఉండి పరలోకముకు వెళ్ళటం ఎంతో మేలు. If your eye causes you to sin, cut off that eye, because better to go to heaven with one eye than having two eyes and going to hell. ఒకవేళ నీ కన్నుని అభ్యంతరపరిచిందంటే రెండు కన్నులతో నరకానికి వెళ్ళటం కంటే ఒక కన్నుతోటి పరలోకం వెళ్ళటం ఎంతో ఉత్తమము. What he means is be very strict and be very brutal with that sin. Throw it out, burn it. ఆయన యేసు ప్రభువు వారి ఉద్దేశం ఏంటంటే నువ్వు కఠినమైన తీర్మానం చేసుకొని మీరు ఎంతో నిష్ఠగా ఆ తీర్మానం పాటించవలసినది. Whatever you know is causing you to sin, get it out of your house. Don't keep it anymore in your house. నీ జీవితంలో ఏదైతే నిన్ను పాపమునకు దారి తీసి లాగివేస్తుందో వాటి నుంచి నువ్వు దూరంగా ఉండి వాటిని దూరపరచవలసిందిగా ఉన్నాను. The things I have mentioned so far, the 5 points are: the first one, acknowledge your sin. మొట్టమొదటి విషయం ఏంటంటే నువ్వు పాపమునకు దాసుడు అని ఒప్పుకోవాలి. Don't give any excuses. దానికి ఎటువంటి సాకులు The చెప్పుకోకూడదు. second thing is come to the light where you can have deliverance. రెండవది ఏంటంటే వెలుగు యొద్దకు వచ్చి స్వతంత్రుడు కావాలి. Receive him into your life. Receive Jesus Christ into your life. యేసు ప్రభువుని మీ జీవితంలోనికి స్వీకరించాలి. He will set you free. ఆయన మిమ్మల్ని స్వతంత్రులు చేయగలడు. The third thing is bury that old man in baptism. మూడవది ఆ పాత మనుషుణ్ణి బాప్తిసంలో పాతిపెట్టాలి. The fourth thing is you take authority in your life and kick the devil out. నాలుగవది ఏంటంటే నువ్వు శైతానుడి మీద అధికారం తీసుకొని వాడిని నీ జీవితంలో నుంచి బయటికి గెంటివేయాలి. Get prayed over by a very spirit-filled senior believer. Share the problem with him and let him pray over you. నీకంటే మరి విశ్వాసంలో పెద్దవాడైన ఒక ఆత్మపూర్ణుడైన విశ్వాసంతో కలిసి ప్రార్థన చేసి అతని ద్వారా ప్రార్థన సాయం తీసుకొని నీలో ఉన్నటువంటి ఆ దుష్టాత్మను బయటికి గెంటివేయాలి. Fifth thing is all the material associated with your addiction, take it out and burn it. మరి ఐదవదిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే దానికి ఈ మాంత్రిక తంత్ర విద్యలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని వస్తువుని దురాలోట బానిసంగున్న ప్రతి వాటిని తీసుకుని వచ్చి కాల్చివేసి పాడు చేసి నాశనం చేయాలి. If you have not yet accepted Jesus Christ, ఒకవేళ ఇప్పుడు వరకు నువ్వు యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినట్లయితే, if you have not been free of your addiction till now, నీ యొక్క దాసత్వం నుంచి నువ్వు ఇప్పుడు వరకు కూడా నువ్వు స్వతంత్రంగా ఉన్నట్లయితే, why don't you do what I have told you so far? నేను ఏదైతే చెప్పానో ఆ విషయాలు నువ్వు ఎందుకు చేయకూడదు? Write down all these points and follow it. నువ్వు ఈ విషయాలన్నీ కూడా రాసుకొని వాటిని పాటించు. Don't just listen and forget it. కేవలం విని వాటిని మర్చిపోవద్దు. It's like a person looking at his face in the mirror and forgetting what he looks like. When he goes out, he forgets what he looks like. ఎట్లంటే ఒక మనిషి తన ముఖాన్ని అద్దంలో చూసుకొని బయటికి వెళ్ళి తను ఎట్లుంటాడో మర్చిపోయిన విధంగా ఆ విధంగా నువ్వు చేయొద్దు. When you hear these things, apply it in your life. ఎప్పుడైతే విషయాల గురించి వింటావో వీటిని జీవితంలో వాటిని అవలంబించి పాటించు. Why don't you take the first step with me? మొట్టమొదటి అడుగు ఎందుకు తీసుకోకూడదు? Come to the Lord and ask him to come into your life. ప్రభు యొద్దకు వచ్చి ప్రభువా నా జీవితంలో ఈ కార్యం చేయని ఎందుకు అడగకూడదు? He is the solution to all your problems. నీ సమస్యలన్నిటికీ కూడా సమాధానం ఆయన అంటున్నారు. He is the one who can set you free.
కేవలం ఆయన నిన్ను స్వతంత్రంగా చేయగలరు. Commit your life to him. నీ జీవితాన్ని ఆయనకు సమర్పించు. If you are watching me and you have an addiction in your life, ఒకవేళ మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నట్లయితే మీ జీవితంలో ఏదైనా పాప దురలవాటుకు దాసులుగా ఉన్నట్లయితే then pray with me now. నాతో కూడా ఇప్పుడే ప్రార్థన చేయండి. Today your deliverance can start. ఈ దినమునే మీ యొక్క విడుదల మొదలవుతున్నది. Pray with me sincerely. నాతో మనస్ఫూర్తిగా కలిసి ప్రార్థన చేయండి. Lord Jesus, ప్రభు యేసు, I confess that I have this weakness in my life. నాలో ఈ బలహీనత ఉన్నదని నేను ఒప్పుకుంటున్నాను. I confess that I'm addicted to this weakness. నేను ఒప్పుకుంటున్నాను ఈ పాప దాసత్వమునకు నేను అలవాటు పడిపోయాను. Mention that weakness. ఆ పాప అలవాటు ఏదో దాన్ని స్పష్టంగా దేశేతో చెప్పండి. Forgive me for what I have done, Lord. నేను చేసిన దానికి నన్ను క్షమించండి. I believe you died on the cross to set me free from this addiction. నేను విశ్వసిస్తున్నాను మీరు నా కొరకు శిలువ మీద మరణించి నన్ను ఈ దాసత్వం నుంచి స్వతంత్రం చేయడానికి మీరు మరణించారు. I believe you shed your blood on the cross to cleanse me from every sin. మీరు శిలువ మీద మరణించి మీరు రక్తం చిందించి నా పాపములను క్షమించడానికి మీరు వచ్చారు. Wash me now, Lord Jesus. నీ రక్తంలో నన్ను కడగండి. Set me free from this addiction. నన్ను ఈ దురలవాటు నుంచి స్వతంత్రం చేయండి. Come into my life. నా జీవితంలోనికి రండి. Let your light come into me. నీ వెలుగు నా జీవితంలోనికి రానివ్వండి. I don't want to be in darkness anymore. నేను ఇక అంధకారంలో ఉండాలని కోరట్లేదు. I want to come to you. నేను నీ ఎదుకు రావాలని I ఆశపడుతున్నాను. ask you to set me free. నా జీవితాన్ని స్వతంత్రం Make చేయండి. me your child. నన్ను నీ బిడ్డగా చేయండి. From now I want to be free of every addiction. ఈ దినం నుంచి నేను ప్రతి దురలవాటుకు స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. Thank you for hearing my prayer. నా ప్రార్థన ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు. In Jesus' name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. So I'm going to pray for you now. నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. Father Lord, I pray for those who are watching me. ప్రభువా నా ఈ ప్రచారం చూసిన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. Those who have been bound by Satan all these years. ప్రభువా ఇంతకాలం సైతాను యొక్క దాసత్వంలో బంధింపబడిన వారందరూ కూడా Lord, I pray right now, set them free in the name of Jesus. ప్రభువా నేను ప్రార్థిస్తున్న వారిని స్వతంత్రం చేయండి. Every spirit of addiction, I bind you in Jesus' mighty name. ప్రతి విధమైన దురలవాట్ల యొక్క దానసత్వమైన దుష్టాత్మను యేసు నామములో గద్దిస్తున్నాను. I rebuke you, Satan. Don't touch that person. Leave that person. సాతానుని నేను గద్దిస్తున్నాను. ఆ మనిషిని మీరు పట్టడానికి వీల్లేదు. I command you in the name of Jesus. యేసు నామములో గద్దిస్తున్నాను. Take away your hand from that person. నీ యొక్క చేతిని అతని మీద నుంచి తీసివేయి. He or she belongs to Jesus now. ఆమె అతడు యేసుకు చెందినవాడు. You have no more right to destroy the person's life. నీకు అతని జీవితాన్ని ఆమె జీవితాన్ని నాశించడానికి ఎటువంటి అధికారం లేదు. I break your hold in Jesus' name. నీ యొక్క అధికారాన్ని త్రుంచివేస్తాను యేసు నామములో. Addiction, go in the name of Jesus. యేసు నామములో వెళ్ళిపో. I speak it now by faith over your life. విశ్వాసం ద్వారా జీవితంలో నేను పలుకుతున్నాను. In Jesus' name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Find a good church. ఒక మంచి సంఘాన్ని ఎతకండి. Find a very good spiritual pastor ఒక మంచి ఆత్మపూర్ణుడైన పాస్టర్ గారిని వెతకండి. or a senior believer ఒక మంచి గొప్ప విశ్వాసి ఆత్మపూర్ణుడైన విశ్వాసి and let him pray over you. అతడు నీ మీద ప్రార్థన చేయడానికి Confess your fault to him. మీ యొక్క పాపములు అతని ఎదుట ఒప్పుకోండి. It's very important that you need to confess your fault to him. మీ యొక్క పాపములు ఆయన ఎదుట ఒప్పుకుంటే ఎంతో అవసరము. In the book of James chapter 5 verse 16, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే it says, confess your faults one to another and pray one for another that you may be healed. The effectual fervent prayer of a righteous man avails much. మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. So find a good prayer partner, let him pray for you. ఒక మంచి ప్రార్థన సహయోగిని ఎదికి అతనితో కలిసి ప్రార్థనలో పాలు పంచుకోండి. Next week I'll share how to maintain your freedom. వచ్చే వారము మనం స్వతంత్రులైన ఆ స్వతంత్రతను ఏ విధంగా మనం మన జీవితంలో నిలుపుకోగలవాలి అన్న విషయం గురించి మాట్లాడతాను. I'll see you again next week. వచ్చే వారం మళ్ళీ తిరిగి కలుద్దాం. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Temple of thy spirit, let my spirit feel the warmth of your embrace.
Lord, I long to know your glory. I want to offer the sacrifice of praise.